హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. 16 టీ20 సిరీస్లో లాంగెస్ట్ విన్నింగ్ స్ట్రీక్, బ్యాక్ టు బ్యాక్ టీ20 వరల్డ్ కప్స్. వీటన్నిటికి మించి ప్రపంచంలోనే టీ20 వరల్డ్ కప్ డిఫెండ్ చేసుకున్న ఏకైక టీం మన టీమిండియా. వన్ ఆఫ్ ద బెస్ట్ కోచింగ్ స్టాఫ్, బెస్ట్ కెప్టెన్ అండ్ టీ20 నంబర్ 1 బ్యాటర్స్ వీళ్ళందరూ కూడా మన వద్దే ఉన్నారు. అయినా కూడా ఐర్లాండ్ లాంటి ఒక పసికూన చేతిలో క్లీన్ స్వీప్ అయిపోయి వస్తున్నాం. అదే ఒక ఫ్లూక్లో జరిగిపోయిందిలే, శ్రేయస్ అయ్యర్ ఇంకా ఇప్పుడే క్యాప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు, కాంబినేషన్ సెట్ కాలే అని అలా సర్ది చెప్పుకున్నాం. బట్ కట్ చేస్తే ఇంగ్లాండ్తో మూడో టీ20 కంప్లీట్ అయిపోయాక మన పరిస్థితి ఎలా ఉంది అంటే, శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీలో 5 టీ20 ఆడినా కూడా ఇప్పటివరకు ఒక్క విక్టరీ కూడా సొంతం చేసుకోలేదు. విక్టరీస్ మాట అటు ఉంచేస్తే మన వాళ్ళు క్రియేట్ చేసిన రికార్డ్స్ ఎలా ఉన్నాయి అంటే, తప్పకుండా ఇంకొక 10 ఏళ్ల పాటు ఈ పీరియడ్ని మాట్లాడుకునే విధంగా ఉన్నాయి. ఐర్లాండ్తో ఆ క్లీన్ స్వీప్ సంగతి పక్కన పెట్టేస్తే, మూడో టీ20లో మన వాళ్ళు ఏకంగా 125 పరుగుల తేడాతో ఒక భారీ ఓటమిని చెవి చూసి మన టీమిండియా చరిత్రలోనే బిగ్గెస్ట్ డిఫీట్ని అయితే చెవి చూసి వస్తూ ఉన్నారు. దీంతో మన మీడియాలో అయితేనేమి, అవుట్ సైడ్ మీడియాస్లో అయితేనేమి చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా మన టీమిండియా జైత్రయాత్రను కొనాడుతూ కొంతమంది ప్లేయర్స్ లాస్ట్ జాన్ ఆ టైంలో అంతా ఎలా కామెంట్స్ చేశారు అంటే, టీమిండియా వద్ద ఎలాంటి టాలెంట్ పూల్ ఉంది అంటే, ఒకేసారి 3 స్ట్రాంగెస్ట్ టీ20 టీమ్స్ని తయారు చేయగల ఎబిలిటీ వాళ్ళ వద్ద ఉంది. అండ్ ఆ 3 టీమ్స్ ప్రపంచంలో ఏ టీమ్స్ అయినా కూడా ఓడించగల ఎబిలిటీ ఉన్న టీమ్స్ లాగే ఎదుగుతాయి. అంత టాలెంట్ పూల్ వాళ్ళ వద్ద ఉంది అన్నారు. ఇంకా రీసెంట్గా ఆస్ట్రేలియా లెజెండరీ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఏమన్నా అంటే, టీమిండియా వద్ద ఒక రేర్ టాలెంట్ పూల్ ఉంది. ఒకేసారి బెస్ట్ ఓడిఐ టీమ్, బెస్ట్ టెస్ట్ టీమ్ అండ్ బెస్ట్ టీ20 టీమ్స్ని తయారు చేసి ఒకే రోజు సేనా కంట్రీస్లోని స్ట్రాంగెస్ట్ టీమ్స్ కనుక మీరు అనుకుంటే, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియాస్తో తలపడి ఆ 3 టీమ్స్ ఒకే రోజు మ్యాచెస్ ఆడి విక్టరీస్ కూడా సొంతం చేసుకోగలవు. అంత స్ట్రాంగ్గా టీమిండియా ఎదుగుతోంది అని కొనియాడారు. అయితే అలాంటి టీంకి ఇప్పుడు ఏమైపోయింది, ఒక్క టీ20 విజయం వస్తే చాలు, కాస్త ప్రెషర్ రిలీవ్ అయిపోతుంది అనే పరిస్థితికి మన టీమిండియా వచ్చేసింది. ఇదే ప్లేస్లో వేరే టీం ఉండి ఇన్నిసార్లు ఇన్ని మ్యాచెస్ ఓడిపోయి లేదేమో తప్పిదాలు చేసి మ్యాచెస్ ఓడిపోతే ప్రపంచమంతా మన వైపు తిరిగి చూసేది కాదు. బట్ మన స్టార్టింగ్ ఏదైతే చెప్పుకున్నామో, మన జైత్ర యాత్ర అదే ప్రపంచాన్ని మన వైపు తిరిగి చూసేలా చేస్తూ ఉంది. ఎవరైతే మన గురించి పొగిడేసి మాట్లాడి ఇప్పుడు వాళ్ళే మన వైపు వేలైతే చూపిస్తూ ఉన్నారు. సో దీనికి ఏదో కారణాలు అవుట్ సైడ్ ఉంటే ఒక ఎత్తు, మన సొంత టీంలో మన సొంత మేనేజ్మెంట్ అండ్ మన సొంత కోచ్ అండ్ కెప్టెన్ తీసుకుంటున్న నిర్ణయాల వల్లే ఈ 5 టీ20 మన ఫేవర్లో రాలేదు. రెయిన్ వాష్ ఒకటి పక్కన పెట్టేస్తే మిగతా 4 టీ20లో మన వాళ్ళు ఓడిపోవడానికి వేరే ఎవరో కారణాలు కాదు, మన వాళ్ళే కారణాలు. సో అయితే ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము అంటే, టీమిండియా ఇలా మ్యాచెస్ ఓడిపోవడానికి గల స్ట్రాంగ్ 5 రీజన్స్ ఏంటో అనాలిసిస్ చేసుకోబోతున్నాం. ఒకవేళ ఎవరైనా ఇవన్నీ ఫ్లూక్లో జరిగిపోతున్నాయి అనుకుంటే మీరు ఈ వీడియో స్కిప్ చేస్తే బాగుంటుంది. లేదు కలిసి అనాలిసిస్ చేసుకుందాం అనుకుంటే ఎండు వరకు చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏ పైన మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ వీటన్నిటికి మించి మన టీమిండియా యొక్క ప్రజెంట్ ఫామ్ పైన కూడా తప్పకుండా మీ అనాలిసిస్ని కింద కామెంట్ తెలియజేయండి. ఇక డీటెయిల్స్లో వెళ్ళక ముందు ఒకసారి నిన్న థర్డ్ టీ20 షార్ట్ అండ్ స్వీట్గా తెలుసుకున్నట్లయితే, తొలుత ఇండియా టాస్ గెలిచి బౌల్డ్ ఫస్ట్ చేసింది. ఇంగ్లాండ్ బ్యాట్ ఫస్ట్ చేసి నిర్దేశించిన 20 ఓవర్లో ఫిలిప్ సాల్ట్ అసాల్ట్ అండ్ దాంతో పాటు కరణ్ బ్రిలియన్స్ వల్ల ఏకంగా 201 రన్స్ బోర్డు పైన ఉంచారు. ఇక టీమిండియా చేస్తూ మొదటి 5 ఓవర్లో 10 రన్స్ పర్ ఓవర్ స్కోర్ చేసినప్పటికీ 5 కీలకమైన వికెట్లు కోల్పోయి ఇక్కడ కూడా ఇంకొక బ్యాడ్ రికార్డ్ క్రియేట్ చేశారు. మన చరిత్రలోనే మొట్టమొదటిసారి అంట మనం పవర్ ప్లే లోపే 5 వికెట్లు కోల్పోయింది. సో పవర్ ప్లేలోనే 5 వికెట్లు కోల్పోయామంటే ఇంక ఎక్కువసేపు కొనసాగలేరని తెలుసు కదా. తర్వాత పవర్ ప్లే కంప్లీట్ అయిన కాసేపటికి ఇంకొక 20 రన్నులు ఎక్స్ట్రా జోడించి 76 పరుగులకి కుప్పగూలిపోతే హైయెస్ట్ స్కోరర్ వైభవ్ సూర్యవంశీ 13 పరుగులతో నిలిచాడు. ఇక ఇది మన టీ20 జర్నీ. సో ఇప్పుడు కారణాలు మాట్లాడదాం. సో ఈ కారణాల్లో ఫస్ట్ కారణం నేను ఏం తీసుకుంటా ఉన్నాను అంటే, గ్రౌండ్ కండిషన్స్ని అండ్ పిచ్ కండిషన్స్ని సరిగ్గా అసెస్ చేయకపోవడమేమో అని నాకైతే అనిపిస్తుంది. సో ఐర్లాండ్తో మనం 2 టీ20 ఓడిపోయాక మన మొర్రీ మోర్కెల్ గారు ఏం చెప్పారంటే, గ్రౌండ్ డైమెన్షన్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి, దాంతోపాటు మా ప్లేయర్స్ డౌన్ ద గ్రౌండ్ ఆడడానికి వెళ్ళి అవుట్ అయిపోతూ ఉన్నారు, విండ్కి ఆపోజిట్ డైరెక్షన్లో షాట్స్ ఆడుతూ ఉంటే బాల్ ఫ్లై అవ్వట్లేదు, అండ్ దాంతోపాటు పిచ్లో మాయిశ్చర్ కూడా ఉంటా ఉంది, మాకు కాస్త ఇది అన్ఈవెన్ పిచెస్లా కనిపిస్తుంది, దానివల్ల మా ప్లేయర్స్ అడాప్ట్ చేసుకోలేకపోయారు అని చెప్పారు. సో కరెక్ట్గానే కండిషన్స్ అసెస్ చేశాక ఏదైతే మనం డ్రాయింగ్ బోర్డులో పెట్టుకున్నామో దాన్ని గ్రౌండ్లో అప్లికబుల్ చేయాలి కదా. తర్వాత 2 టీ20లో మీరు చూసినట్లయితే
అలాంటి కండిషన్స్లోనే అదే ఇంగ్లాండ్లోనే మ్యాచెస్ ఆడారు. మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి అంటే ఐర్లాండ్ తోట 2 T20Is కూడా ఇంగ్లాండ్లోని బెల్ఫాస్ట్లోనే ఆడారు. అది ఐర్లాండ్కి సంబంధించిన నగరం కాదు. సో సేమ్ ఇంగ్లాండ్ కండిషన్స్లోనే మొదటి 2 T20Is కూడా ఆడినట్లు. సో అలాంటప్పుడు నెక్స్ట్ టైం మీరు మ్యాచెస్ ఆడుతున్నప్పుడు వాటన్నిటిని రిపీట్ చేయకోకుండా కాసేపు క్రీజ్ పైన స్పెండ్ చేసి అలాంగ్ ద గ్రౌండ్ ఆడొచ్చు కదా. ప్రతిసారి డౌన్ ద గ్రౌండ్ ఎందుకు ఆడాలి? చాలా డైరెక్షన్స్లో మీరు షాట్లు ఆడొచ్చు కదా. అండ్ ఆల్ ఇంపార్టెంట్ విండ్ ఫ్లో అని ఏదైతే అంటున్నారో, ఓపెన్ స్టాండ్స్ ఉన్నాక ఆబ్వియస్లీ విండ్ ఫ్లో ఉంటుంది. మీరు ప్రతిసారి T20 వరల్డ్ కప్స్ అండ్ దాంతోపాటు ఏవైనా కానీ సిరీస్లు కానీ మన ఇండియాలోనే ఆడరు కదా. బయట నేషన్స్లో ఆడుతూ ఉన్నప్పుడు డిఫరెంట్ పిచెస్ అండ్ డిఫరెంట్ గ్రౌండ్స్ ఉంటాయి. అండ్ ప్రతి కంట్రీలోనూ మనలాగా 1,30,000 ఉన్న స్టేడియంస్ క్లోజ్డ్ స్టాండ్స్ ఏం కట్టుంటారు కదా. ఏదో ఒక 5,000 to 15,000 మధ్యలోనే కెపాసిటీ ఉంటుంది. దానివల్ల స్టాండ్స్ తక్కువ ఉంటాయి. సో ఓపెన్ ఎయిర్ అండ్ కూల్ బ్రీజ్ అయితే తప్పకుండా ఫ్లో అవుతుంది. దానివల్ల షాట్లు ఆడడం కష్టంగానే ఉంటుంది. సో గతంలో మనం ఎప్పుడు ప్రపంచ దేశాల్లో పర్యటించలేనట్లు మన వాళ్ళు రీజన్స్ చెప్తే కాదు కదా. సో ప్రపంచ దేశాల్లో మనం చాలా సార్లు పర్యటించి ఆ తీయటి జ్ఞాపకాలని కూడా క్రియేట్ చేసుకున్నాం. సో వాటన్నిటిని మర్చిపోయేలాగా మాట్లాడుకోకుండా మన వాళ్ళు ఎలా అయితే అసెస్ చేశారో దాన్ని గ్రౌండ్లో పెట్టి ప్లేయర్స్ మైండ్ సెట్ని దానికి అనుగుణంగా మార్చుకుంటే కనుక బాగుండేది. మన వాళ్ళు అలా చేయలేదు. హోప్ అప్కమింగ్ T20Sలో అయినా చేస్తారని ఆశిద్దాం. ఇక పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే ఐపీఎల్ మైండ్ సెట్. సో ఐపీఎల్లో ఎలా ఉండిందంటే ప్యూర్ బ్యాటింగ్ ట్రాక్స్. మీరు ఒకసారి ఈసారి బౌలర్స్ కార్డ్స్ కనుక తీసుకున్నట్లయితే టాప్ 15 కానీ టాప్ 10 కానీ తీసుకున్నట్లయితే బెస్ట్ స్పిన్ ట్రాక్స్ అయినా మన ఇండియన్ స్పిన్ ట్రాక్స్లోనే స్పిన్నర్స్కి వికెట్స్ రాలేదంటే మీరు అర్థం చేసుకోండి ఈసారి ఎంత ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్స్ ఉన్నాయని. సో ఇలాంటి ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్స్లో మన వాళ్ళు ఆడేసి అదే మైండ్ సెట్స్లోనే అంతే క్విక్గా రన్స్ చేయాలనే మైండ్ సెట్తోనే ఉండిపోవడం వల్ల బౌలింగ్ పిచెస్లో కాస్త స్ట్రగుల్ అయ్యారు. అది మీరు ఐర్లాండ్తో జరిగిన T20Sలో చూడొచ్చు, లేదా రీసెంట్గా అక్కడ థర్డ్ T20లో మీరు చూసినట్లయితే అది చాలా బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెటే. మొదటి 2 T20Sలో ఆడిన గ్రౌండ్ కన్నా చూసినట్లయితే ఈ 3 T20లో ఏదైతే ఉందో ఆ పిచ్ కాస్త బ్యాటింగ్ ట్రాక్ ఈజీగా 200 రన్స్ చేసి ఉండొచ్చు. బట్ క్విక్గా రన్స్ చేయాలి ఎంతసేపు పవర్ ప్లేని మనమే డామినేట్ చేయాలి అనే దాని ఏమంటారు మన ప్యూర్ తెలుగులో చెప్పాలంటే ఆత్రం అంటారు కదా. సో ఆ ఆతృతతో వెళ్ళి మన వాళ్ళు వికెట్లు కోల్పోయారు. సో మైండ్ సెట్ అయితే అడ్జస్ట్ చేసుకోలేదు. శ్రీలంకతో మ్యాచెస్ జరుగుతూ ఉన్నప్పుడు వైభవ్ సూర్యవంశీకి కొంతమంది స్లెడ్జ్ చేశారంట. ఏమని ఇది ఐపీఎల్ కాదు ఇంటర్నేషనల్ క్రికెట్, వెళ్ళి ఐపీఎల్ ఆడుకోండి అని. సో అతనికి ఏదైతే స్లెడ్జ్ చేశారో ఫ్యూచర్లో తప్పకుండా మన వాళ్ళు ఇలాగే కొనసాగితే ఇంగ్లాండ్ ప్లేయర్స్ కూడా మన ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని ఇలా స్లెడ్జ్ చేసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. మన వాళ్ళు గ్రౌండ్ డైమెన్షన్స్, పిచ్ కండిషన్స్ అండ్ దాంతో పాటు స్టాండర్డ్స్ అనుగుణంగా మైండ్ సెట్ని మార్చుకొని బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే సెలెక్షన్. సో మన వాళ్ళు సెలెక్షన్ ఏదైతే చేస్తూ ఉన్నారో అది దేని దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉన్నారో వాళ్ళకైనా అర్థం కావాలి, లేదంటే కనీసం మనకన్నా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడే కదా మనం కాస్త ఏదో మన వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నారు, వెయిట్ చేద్దాం మనకి అనుగుణంగానే రిజల్ట్స్ వస్తాయని ఆలోచించవచ్చు. అలా కాదన్నట్టు ఇష్టానుసారం ఏ ప్లేయర్ ఎప్పుడు టీంలోకి వస్తాడో తెలియదు, ఏ ప్లేయర్ ఎప్పుడు పోతాడో తెలియదు. దానికి ఎగ్జాంపుల్స్ ఏమైనా మీరు తీసుకుంటే 2 T20లో ప్రిన్స్ యాదవ్ ఎంత అద్భుతంగా బౌలింగ్ చేస్తారో. డెబ్యూటెంట్, అసలు వన్ ఆఫ్ ద స్టాండ్ అవుట్ బౌలర్గా ఆ సెకండ్ T20లో నిలిస్తే తర్వాత ఇంగ్లాండ్తో మొదటి T20కి అతను లేడు. సీన్ కట్ చేస్తే రవి బిష్ణోయ్ని తీసుకొచ్చారు. రవి బిష్ణోయ్ ఎంత దారుణంగా పరుగులు సమర్పించాడో మీకు తెలుసు. అండ్ వీటన్నిటికీ మించి స్పిన్నర్స్ మన వాళ్ళు ఆడుతున్నది ఇండియాలోనా లేదంటే ఇంగ్లాండ్లోనా అర్థం కానట్లుగా మన వాళ్ళు 3 స్పిన్నర్స్ని తీసుకొస్తా ఉన్నారు. మీరు కూడా అనొచ్చు ఇంగ్లాండ్ వాళ్ళు కూడా 3 స్పిన్నర్స్ ఆడుతున్నారు కదా అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆల్రౌండర్స్ని ఇంక్లూడ్ చేస్తున్నారు. విల్ జాక్స్ అతను ప్రైమరీ స్కిల్ బ్యాటర్ అండ్ దాంతోపాటు అతను ఎందుకు అంత సక్సెస్ఫుల్గా ఉపయోగపడుతున్నాడు వాళ్ళకి అంటే మన టాప్ టు 7 లైనప్ తీసుకున్నట్లయితే అందులో 6 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. దానివల్ల వాళ్ళు హెవీ స్పిన్ లైనప్తో వెళ్ళినా బాగుంటుంది. బట్ మన వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే మొన్న మ్యాచ్ కనుక మీరు చూసినట్లయితే ఇద్దరు పేసర్స్, ప్రిన్స్ యాదవ్ని కూడా పక్కన పెట్టి 3 స్పిన్నర్స్తో బరిలోకి దిగారు. సో ఇలా సెలెక్షన్ కాల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తప్పకుండా ప్రశ్నార్థకంగానే మిగులుతాయి. పిచ్ కండిషన్స్కి అనుగుణంగానే సెలెక్షన్ చేస్తే బాగుంటుంది. ఇక 4th and foremost రీజన్ ఏంటి అంటే క్యాప్టెన్ కాల్స్. సో సెలెక్షన్ కాల్స్ మీరు ఎలా చేసినా కూడా క్యాప్టెన్ అకార్డింగ్ టు ద సిచ్యువేషనే బౌలర్స్ని ఆపరేట్ చేయాలి. బట్ శ్రేయస్ అయ్యర్ ఇంకా అది సమర్థవంతంగా చేసినట్లు నాకైతే అనిపించలేదు. మనం ప్రతి మ్యాచ్ తీసుకొని 17వ ఓవర్లో స్పిన్నర్ని వేయించే ఆనవాయితీ ఏదైతే ఉందో శ్రేయస్ అయ్యర్ కొనసాగిస్తూనే ఉన్నారు. అది ప్రతిసారి కాస్ట్లీగానే ప్రూవ్ అవుతుంది. ఒకసారి రవి బిష్ణోయ్ అయితే ఇంకొక అక్షర్ పటేల్ నిన్న వికెట్ వచ్చిండొచ్చు, బట్ ఓవర్ ఎక్స్పెన్సివ్గానే మారిపోయింది కదా, లేదంటే బిలో 200 రిస్ట్రిక్ట్ చేసే అవకాశం ఉండేది. అండ్ మనం ఓడిపోయిన అంతకుముందు మ్యాచ్ కనుక చూసుకున్నట్లయితే రవి బిష్ణోయ్ ఆ ఓవర్లో 28 రన్స్ కనుక ఇవ్వకపోయినా ఏదో ఒక 10-15 రన్స్ ఇచ్చిందంటే లాస్ట్ 3 ఓవర్స్ టార్గెట్ 30 to
30 రన్స్ మధ్యలో ఉండేది. పేసర్స్ డిఫెండ్ చేసేవాళ్ళు. ఒకే ఓవర్లో ఆ 29 రన్స్ ఏదైతే 17th ఓవర్ క్రూషియల్ టైంలో ఇచ్చేసారో అక్కడే మనం మ్యాచ్ ఓడిపోయాం. సో దానివల్ల కెప్టెన్ బౌలింగ్ చేంజెస్ కూడా ప్రశాంతకంగా మారుతాయి. అండ్ ఆల్ ఇంపార్టెంట్ మీరు ఇంకోటి గమనించాల్సింది ఏంటి అంటే శివం దూబే ఈ ఫారిన్ టూర్ ఏదైతే ఇప్పుడు జరుగుతూ ఉందో ఇందులో వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఫాస్ట్ బౌలర్. అతను బౌలింగ్ ఇచ్చిన ప్రతిసారి రన్స్ కంటైన్ చేస్తున్నాడు. అన్లైక్ ఐపీఎల్ లాగా వికెట్లు కూడా తీస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు లాస్ట్ T20లో అతనికి బౌలింగ్ వేయలేదు. ఇక మూడో T20లో జస్ట్ ఒక్క ఓవర్తోనే అతనికి సరిపెట్టేశారు. సో ఇలా కెప్టెన్ బౌలింగ్ చేంజెస్ కూడా మనల్ని చాలా కాస్ట్లీగా మార్చేస్తూ ఉంది. అండ్ ఆ లాసెస్ కారణాలకు కూడా ఇవే మేజర్ రీజన్స్గా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక 5th రీజన్ ఏంటి అంటే ప్లేయర్స్కి ఇన్సెక్యూరిటీ అండ్ ప్లేయర్స్కి అష్యూరెన్స్ లేకపోవడం. సో ఇది ఎందుకు రీజన్గా తీసుకోవాల్సి వస్తూ ఉంది అంటే ఆన్ ద గ్రౌండ్ అండ్ ఆఫ్ ద గ్రౌండ్ ప్లేయర్స్ మైండ్ సెట్స్ బాగుంటేనే కదా ప్లేయర్స్ దగ్గర నుంచి రన్స్ అయితే వస్తాయి. అండ్ దాంతోపాటు పర్ఫార్మెన్సెస్ కూడా వస్తాయి. మన వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే బ్రీతింగ్ ద నెక్స్ట్ అనేలాగా ప్రతి ఒక్క ప్లేయర్కి ప్రెషర్ చేసేస్తూ ఉన్నారు. సో మన వద్ద లార్జ్ టాలెంట్ ఆఫ్ పూల్ ఉన్నప్పుడు అది ఎలా మారితే బాగుంటుంది అంటే ఒక మోటివేషన్ లాగా నేను ఆడకపోతే వేరే వాళ్ళు వచ్చేస్తారు టీంలోకి అనే భయంతో కలిగిన మోటివేషన్ వస్తే బాగుంటుంది. బట్ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే నేను ఆడకపోతే ఇంక అంతే నన్ను నెక్స్ట్ సిరీస్కే కూడా తీయరు అనే విధంగా ప్లేయర్స్ మైండ్ సెట్స్ అయితే మన కోచింగ్ అండ్ మన సెలెక్షన్ ప్యానల్ అండ్ దాంతోపాటు మన మేనేజ్మెంట్ మార్చేస్తారు. దానికి ఎగ్జాంపుల్ సంజుని 2 T20లో పర్ఫార్మెన్స్ ఇవ్వకపోయేసరికి అతను ఏకంగా జింబాంబే టూర్కే పక్కన పెట్టేశారు. సో సంజు పరిస్థితి ఎలా ఉంటే ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్షర్ పటేల్ కూడా అలాగే ఉంటుంది కదా. ఒకనొకప్పుడు మన వైస్ కెప్టెన్, అలాంటి వైస్ కెప్టెన్ని మన వాళ్ళు ఏకంగా నెక్స్ట్ సిరీస్కి తప్పించేశారు. సో ఇలా చాలా సెలెక్షన్ కాల్స్ కూడా ఏవైతే వాళ్ళు తీసుకుంటున్నారో అవి ప్లేయర్స్ మైండ్ సెట్స్ని చాలా డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయి. అండ్ దాంతోపాటు స్క్వాడ్ సెలెక్షన్ అప్పుడైనా కూడా ప్లేయింగ్ 11 సెలెక్షన్ అయినప్పుడు కూడా మన వాళ్ళు తీసుకునే కాల్స్ ఏవైతే ఉన్నాయో ఎవరికి అంత చిక్కట్లేదు. మనం ఆల్రెడీ అంత సెలెక్షన్ ఇప్పుడు మాడుకున్నాం కదా గత మ్యాచ్లో 3 స్పిన్నర్స్ని తీసుకున్నారు అని. సో బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్రిన్స్ యాదవ్ని పక్కన పెట్టేసి స్పిన్నర్స్ని తెచ్చినప్పుడు ప్రిన్స్ యాదవ్ మైండ్ సెట్ ఎలా మారిపోతుంది? అరే ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చినా ఇంతేనా అనేలాగా మారిపోతూ ఉంటుంది. సో అలా కాకోకుండా మన వాళ్ళు కరెక్ట్గా ప్లేయర్స్ని బ్యాక్ చేయాలి. ఆ ఎన్విరాన్మెంట్ అనేది ప్రాపర్గా క్రియేట్ చేయాలి. డ్రెస్సింగ్ రూమ్ బాగున్నప్పుడే గ్రౌండ్లో మంచి పర్ఫార్మెన్సెస్ వస్తాయి. సో ఈ 5 రీజన్స్ మన వాళ్ళు మేజర్గా ఓటములకు కారణమయ్యాయి. సో ఈ రీజన్స్ అన్నిటిని సరి చేసుకుంటే తర్వాత 2 T20లో విక్టరీ సొంతం చేసుకొని మనం ఈ సిరీస్ని సమం చేసుకోవచ్చు. లేదంటే కనుక ఒక్క మ్యాచ్ ఓడిపోయినా కూడా సిరీస్ పోయినట్టే. ఇంతకుముందు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఎలా అయితే ఇంపార్టెంటో ఇప్పుడు ఈ T20 సిరీస్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే మనం లాస్ ఏంజలస్ ఒలింపిక్స్ క్వాలిఫై అవ్వాలి, మనం అక్కడ వెళ్ళి ఒలింపిక్స్ ఆడాలి అంటే December 31 లోపు మన టీమిండియా టాప్ 5లో ఉండాలి T20 ర్యాంకింగ్స్లో. లేదు అంటే కనుక మనం కూడా వెళ్ళి చిన్న టీమ్స్తో క్వాలిఫైయింగ్ టోర్నీ ఆడాల్సి ఉంటుంది. అప్పుడే ఒలింపిక్స్కి అర్హత సంపాదించవచ్చు. సో ఇది జస్ట్ దాని సినారియో చెప్తా ఉన్నాను. ఇలాగే కంటిన్యూగా సిరీస్లో ఓడిపోతూ ఉంటే కనుక మనం తప్పకుండా ఆ టాప్ 5 స్పాట్ నుంచి దిగజారే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది అసలు చూడకూడదు. మనం ఇంతకన్నా ఘోరమైతే ఇది ఉండదు. సో అలా జరగకూడదు అనుకుంటే మన వాళ్ళు ఇప్పటి నుంచి గెలుస్తూ వెళ్ళాలి. సో ఇది నా అనాలిసిస్ కాస్త లాంగ్ అండ్ లెంతీగా ఉండొచ్చు, బట్ ప్రతి ఒక్క పాయింట్ కవర్ చేయాలని తాపత్రయంతో చేయాల్సి వచ్చింది. సో దీనిపై మీ ఒపీనియన్ కింద కామెంట్ తెలియజేయండి. మనకి వచ్చిన ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. అక్కడ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.